అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ప్రతిక్షణం కూడా నింపబడుతూ ఉండాలి. కొన్నిసార్లు నెగిటివ్ థాట్లో చూస్తే కొన్నిసార్లు అపవాది కూడా తనలోనికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మనలో కూడా కొన్నిసార్లు అపవాది పనిచేస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ మన యొక్క శరీరంలో రెండే ఆత్మలు పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అపవిత్రాత్మ ఉండదు. అపవిత్రాత్మ మన యొక్క శరీరంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండడు. కానీ మనం ఏం చేయాలంటే అనుక్షణం కూడా పరిశుద్ధాత్ముడు మనలో నుండి వెళ్ళిపోకుండా మనము ఏంటంటే కాపాడుతూ వెళ్ళాలి. కాపాడుకుంటుందంటే మన యొక్క ఆలోచనలు చేంజ్ కాకూడదు. ఇక్కడ పేతురులో ఎప్పుడైతే ఆలోచనలు చేంజ్ అయ్యాయో వెంటనే అపవిత్రాత్మలోనికి వచ్చేస్తుంది. యూద క్రీస్తుతో పాటు తిరిగాడు, క్రీస్తుతో పాటు తిన్నాడు, పరిచర్యకు చక్కగా తిరిగాడు, ఉన్నాడు. కానీ అతనిలో మనసులో ఏంటిది, ఎప్పుడు క్రీస్తుని అప్పగించాలి అనేటువంటి దురాత్మ అతనిలో పనిచేస్తుంది. కొంతమందిలో అప్పటి కాలంలో కానీ ఇప్పటి కాలంలో ఎక్కువగా చూస్తే దురాత్మలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ ఆ దురాత్మలు మనం ఎలా గుర్తుపట్టాలి అని అంటే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క క్రియల ద్వారా మనము గుర్తుపట్టవచ్చు. దురాత్మ లేని అంటే పరిశుద్ధాత్మ ఉంటుంది. అంటే నార్మల్ క్రీస్తులు బాప్తిసం తీసుకుని వారిలో కంప్లీట్గా దురాత్మలే ఉంటాయి. ఎవరైతే బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతారో ఖచ్చితంగా వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. కొన్నిసార్లు దురాత్మలు వచ్చేటువంటి అవకాశం. క్రీస్తు ఉన్నంత కాలము అతనిలో కూడా ఏంటంటే చంచలమైనటువంటి మనసు, తొందరపాటు, ఇవన్నీ దుడుకుతనం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ క్రీస్తు తిరిగి వెళ్ళిపోయి అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ తర్వాత గొప్పగా వాడబడుతుంది. దానికంటే ముందుగా అతను కూడా ఏంటంటే ఆ రెండు ఆలోచనలలో కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ మనం కూడా ఏం చేయాలి అంటే మనం కూడా సరి చేసుకుంటూ వాక్యం ద్వారా ముందుకు సాగుతూ వెళ్ళాలి. ఇంకొక 2 రెఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేసుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం చదవండి ఎవరైనా. దయచేసి రెఫరెన్స్ చదవండి. ఎవరు చదవట్లేరు, ఎంతమంది ప్రేయర్లో ఉన్నారు. 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలేని సీమోను పేతురు, ప్రభువా యోమని యుద్ధకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవము మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని. చాలు 67వ వచనం నుండి చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. ఇక్కడ కూడా ఒక సందర్భం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎక్కడి నుండి అంటే 52 నుండి మీరు చదువుకోండి. ఆ యొక్క సందర్భము మీకు కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు అంటాడు శిష్యులతోని, అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బోధించినప్పుడు అందరూ ఒకే విధంగా తీసుకోరు. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నిలబడి ఉంటారు. దాన్ని నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు శిష్యులను అడుగుతున్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు అని అంటే ఎక్కువగా మనకు కనిపిస్తారు పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీళ్ళందరూ కూడా ఏంటిది, క్రీస్తు చెప్పేటువంటి బోధన వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించాలి, ఎప్పుడు ఆ బోధలో తప్పులు తీయాలి, కంప్లీట్గా ఆయన వాళ్ళు నమ్మట్లేరు. కాబట్టి ఆయన బోధన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని కూడా అడుగుతున్నాడు, మీరు కూడా అలాగా వెళ్ళిపోవాలని ఏమన్నా అనుకుంటున్నారంటే ఇక్కడ కూడా పేతురు గారే ముందొచ్చి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి చోట కూడా పేతురు గారి యొక్క ఆసక్తి కనిపిస్తుంది, పాజిటివ్స్ కనిపిస్తున్నాయి, నెగిటివ్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అలా మనల జీవితంలో కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనము సరి చేసుకుంటూ వెళ్ళాలి. చివరి రెఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేసుకుందాము. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం ఎవరైనా చదవండి. వారియనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుమంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యనే కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో
అతడు కూర్చుండుట చూచి ఉమ్, అతని తేరి చూచి ఉమ్, వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. ఉమ్, అందుకు పేతురు, ఉమ్, అమ్మాయి, నేను అతనిని ఎరుగనను. ఉమ్. మరికొంతసేపటికి మరి ఒకడు ఆ, అతని పోయి చాలు చాలు. నేను కాననను. చాలా అత్తమ్మ చాలా. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు కొన్ని ఇప్పుడు స్టార్టింగ్ నుండి మీరు చూసారు కొన్ని చోట్ల ఎలా ఉన్నాడు పేతురు అంటే, ప్రభా నీకోసం నేను ప్రాణమైన ఇస్తాను, వీళ్ళందరూ శిష్యులందరూ చూపించేసి వీళ్ళందరూ అభ్యంతరపడినా కూడా నేను నీ విషయాలు అస్సలు నేను అభ్యంతరపడను అనేసి కొన్ని చోట్ల మాట్లాడాడు. ఇక్కడికి వచ్చి చూసరికి ఏముంది, అసలు అతను యేసుక్రీస్తు అంటే నాకు తెలియదని మాట్లాడుతున్నాడు. మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవుని కోసం నేను ప్రాణం ఇస్తాను అని కొన్ని సందర్భాలు ఉంటావు. కొన్ని సందర్భాల్లో ఆయన నాకు ఏం చేసిండు, ఆయన నమ్ముకున్నాను, అలా నేను ఏం బాగుపడ్డాను అనేసి మనం కొన్నిసార్లు దేవుని తక్కువ చేసి మాట్లాడతాం. కానీ ఇక్కడ ఏం చేసిండు పేతురు, మొత్తానికి అసలు ఆయన నాకు ఎరగనే. అక్కడ ఏమన్నాడు, ప్రభా వీళ్ళందరూ వదిలేసినా నేను వదిలేను, నీకోసం నేను ప్రాణం పెడతాను ప్రభా అనేసి అక్కడ మాట్లాడండి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా అలానే ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం కూడా కొన్ని సందర్భాలలో దేవుని బాగా హత్తుకుంటాం, కొన్ని సందర్భాల్లో మొత్తానికే దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాం, కొన్నిసార్లు బాగా విశ్వాసాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అలా మనం ఉండకూడదు. పేతురు గారి యొక్క జీవితం అయితే ఆసక్తిగా ఆయనను అంటే అన్నిట్లో ఆయన ముందు ఉన్నాడు, ఆ విధంగా మనం ముందు ఉండాలి. ఆయన ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన ఏ విధంగానైతే పరిశుద్ధాత్మతో ఎవరికి తెలియనటువంటి రహస్యాన్ని ఏ విధంగానైతే బయలుపరిచాడో ఆ విధంగా మనం ఉండాలి తప్ప అతనిలో కొన్నిసార్లు సాతాను దూరినట్టుగా మనలోని కూడా దూరకూడదు. ప్రార్థన చేయాల్సిన టైంలో మనం కూడా కొన్నిసార్లు నిద్రపోతూ ఉంటాం. కాబట్టి అటువంటి లక్షణాలన్నీ మనలో నుండి తీసేసుకొని పేతురులో ఉన్నటువంటి పాజిటివ్స్ అన్నీ కూడా మనలో తీసుకొని నెగిటివ్స్ అన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఆ నెగిటివ్స్ అన్నీ కూడా డైరెక్ట్ క్రీస్తు వాళ్ళని ఖండించాడు. ఇప్పుడు వాక్యం ద్వారా మనల్ని ఖండించినప్పుడు పేతురు గారు సంఘాన్ని వదిలిపెట్టేసి లేకపోతే క్రీస్తుని వదిలిపెట్టేసి వెళ్ళిపోలేదు. కాబట్టి మనము కూడా సంఘాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి. మన నెగిటివ్స్ ఎవరైతే చెప్తారో ఎవరైతే ఖండిస్తారో వారినే ఎక్కువగా ప్రేమించేసి, నెగిటివ్స్ చెప్పి తిట్టినా కూడా క్రీస్తుని వదిలిపెట్టలే పేతురు. మనం కూడా నెగిటివ్స్ చెప్పేటువంటి ఏ సంఘం అంటే మన ఓన్లీ మనల్ని ప్రోత్సహించేటువంటి వారినే కాదు, మనల్ని ఇప్పుడు నెగిటివ్స్ చూపించేసి ఆ నెగిటివ్స్ నీలో ఉండకూడదు అనేసి ఎవరైతే మనకు చెప్తారో వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమించేసి, మన ఏం చేయాలి, క్రీస్తున పేతురు గారు ఏ విధంగానైతే ఎక్కువగా ప్రేమించేసి చివరికి ఆయన ఎంత గొప్పగా వాడబడ్డాడో ఆ విధంగా మనము కూడా మన నెగిటివ్స్ చెప్పినటువంటి వాళ్ళపైన కోపాలు పెట్టేసుకొని మరలా వాళ్ళతో మాట్లాడ అవన్నీ కూడా మనం కూడా సరి చేసుకోవాలి. అప్పుడు పేతురు గారు తెలియక చేశారు. ఇప్పుడు మనకు తెలిసి కూడా మన జీవితంలో నెగిటివ్స్ అన్నీ పెట్టేసుకొని ఉంటే మాత్రం మన జీవితానికి అర్థమే ఉండదు. కాబట్టి మనలో నెగిటివ్స్ అన్నీ తీసేసుకొని అతనిలో ఉండే పాజిటివ్స్ అన్నీ కూడా మనలో పెంపొందించుకొని వాక్యానికి మనం క్రీస్తుని అతను ఎంతగా ప్రేమించాడో హత్తుకొని ఉండడం కోసం ఎంతగా ట్రై చేశాడో మనము కూడా అలా హత్తుకొని ఉండడం కోసం ట్రై చేసి అతనిలో నుండి ఈ యొక్క గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క అద్భుతం అనేది చాలా గొప్పనైనది. ఈ యొక్క అద్భుతము అలాంటి సముద్రంలో అలాంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం కూడా భయపడకూడదు. వాళ్ళు అక్కడ భయపడ్డారు శిష్యులు, అప్పుడు వాళ్ళకి సముద్రం. ఇప్పుడు ఏంటిది, మనకు ఉన్నటువంటి సమస్యలే ఆ యొక్క అలలు లాంటివి. కాబట్టి ఆ సమస్యలను చూసి అల్ప విశ్వాసంలోనికి వెళ్ళకూడదు, భయపడకూడదు. ఓకేనా తండ్రి, ఈ వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. 34 నుండి 36 వరకు రేపు మనం క్లోజ్ చేసుకుందాము. ఇంతవరకు మీరందరూ కూడా ఓపికతో వాక్యాన్ని ఉన్నందుకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మిగతా సెక్షన్